నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సంజెట్లో సడమే లెక్క 4 కిలోలు ఇస్తేనే 40 కిలోల బస్తకు 4 కిలోలు అయితేనే మేము తీసుకుంటాం. 40 కిలోల బస్తకు 6 కిలోలు అయితేనే తీసుకుంటాం. మీరు 14% మాయిచర్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి మీ వల్ల వాపస్ పంపిస్తాం. అనేక రకాల ఇబ్బంది పడుతున్నారు రైతులు. దిక్కులేక కల్లాల మీదనే ప్రైవేట్ వాళ్ళకు ప్రైవేట్ మిల్లర్లకు 1300 రూపాయల నుంచి మొదలుపెట్టి 1650 రూపాయల వరకు అమ్ముకుంటారు. 2060 రూపాయలు మద్దతు ధరతో అమ్ముకోవాల్సిన రైతాంగం 1350 రూపాయల నుంచి 1650 రూపాయలకు వడ్లు అమ్ముకునేటువంటి పరిస్థితి దాపరించింది. ఇలా ఎక్కడికైనా ఎదురుదాడి చేయడం నేర్చుకున్నారు. ప్రతిపక్షాల మీద అవాకులు చవాకులు పేయడం నేర్చుకున్నారు. కానీ ఇవాళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ తీరిక లేదు వాళ్ళకి. వాళ్ళు ఏమైనా వాళ్ళ సంబరాలలో వాళ్ళు మునిగి తేలుతున్నారు తప్ప గ్రామాలలో దావతులు పెట్టి భోజనాలు పెట్టి పండుగలు చేసుకుంటున్నారు తప్ప వాళ్ళ సంబరంలో వాళ్ళు తప్ప ఎక్కడ కూడా పట్టించుకున్న పాపన పోతలేడు. అధికారులు కూడా రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు ఇవాళ ఐకేపీ సిబ్బందితో కోఆర్డినేట్ చేసుకొని అవసరమైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేసి లారీలను ట్రాక్టర్లను తీసుకొచ్చి ఇవాళ ఈ పనిలో పెట్టుకోవాల్సిన ప్రభుత్వం ఎక్కడ ఆ పని జరుగుతున్నది కనబడతలేదు. గతంలో మేము 2009లో 10లో ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు రోడ్ల మీదనే ఆర్టీఎల్ నిలబడి మొత్తం లారీలను కూడా సీజ్ చేసి వాటిల్లో ధాన్యాన్ని నింపించి మిల్లులకు అప్డేట్ చేసి సిస్టమ్ ఉంది. కానీ ఇంత బాధ్యత రహితమైన నిష్క్రియాపరత్వంలో కూడుకున్న ప్రభుత్వాన్ని మొట్టమొదటి చూస్తూ ఉన్నాం. నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు మా మీద విరుచుకుపడడం కాదు, మాట్లాడినని చులకన చేసి మాట్లాడడం కాదు. మీరు ఏ పల్లెకని రండి, ఇలా హుజరాబాద్లో మేము ఉన్నాం, ఏ పల్లెకని రండి, విషాద ఛాయలు అలుముకున్న మాట వాస్తవమా కాదా? ఇవాళ ధాన్యం తడిసి ముద్దైన మాట వాస్తవమా కాదా? కోతకు గురయ్యేటువంటి కోతకు వచ్చిన పొలాలనే మొలకలేస్తున్న మాట వాస్తవమా కాదా? చేతికి రాని మాట వాస్తవమా కాదా? లారీలు మిల్లు దగ్గరికి పోతే వారం రోజులు అన్లోడ్ కాని మాట వాస్తవమా కాదా? 1300 రూపాయల నుంచి 1650 రూపాయలకు అమ్ముకుంటున్న మాట రైతులు ప్రైవేట్లకు అమ్ముకుంటున్న మాట వాస్తవమా కాదా? వీటికి ఏం సమాధానం చెప్తావో మీరు స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తామన్నా. మీరు బేసియాలకు పోకుండా ఇతరుల మీద నెపోనెట్టే ప్రయత్నం చేయకుండా తక్షణమే మీరు మొత్తం అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి వరి ధాన్యాన్ని తక్షణమే మిల్లులలో తెచ్చుకునే ఏర్పాటు చేయాలని, రంగు మారిన ధాన్యం కానీ కొద్దిగా మొలకలొచ్చిన ధాన్యాన్ని కానీ దాన్ని ఫార్మాయిల్ మిల్లు పంపించే ఏర్పాటు చేయాలని, ఈ 4 కిలోలు 5 కిలోలు చొప్పున జరుగుతున్న దోపిడీ అరికట్టాలని, ఈ ప్రైవేటు మిల్లర్లు ప్రైవేటు బ్రోకర్లు ఇవాళ 1300 రూపాయల నుంచి 1650 రూపాయలు కొనేటువంటి పద్ధతి బంద్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తెలంగాణ రైతాంగాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. కేసీఆర్ గారికి హర్యానాలో ఉన్న రైతుల గురించి మాట్లాడతారు, పంజాబ్లో ఉన్న రైతుల గురించి మాట్లాడితే చెట్లు చేస్తారు. కానీ మరి తెలంగాణ మట్టి బిడ్డలుగా ఆరుగాలం కష్టపడి దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇవాళ ఆ రైతుల కళ్ళల్లో ఇవాళ ఆనందం లేదు, ఆ రైతుల కళ్ళలో కన్నీళ్లు తుడిదిగుతా ఉన్నాయి. ఇవాళ దీని మీద నీరవ్ చక్రవర్తిలాగా వివరించకుండా స్పందించమని చెప్పి కోరుతున్నాం. ఒకప్పుడు పేపర్లలో చిన్న వార్తలు వస్తే దాని మీద అధికారులు స్పందించేది, మంత్రులు స్పందించేది. అది ఏ డిపార్ట్మెంట్ సమస్య, అది ఎక్కడి సమస్య అని చెప్పి స్పందించేది. ఇలా ప్రెస్సులలో పేపర్లో వార్తలు రాసినప్పటికీ టీవీలలో ఇవి చూపించినప్పటికీ కూడా ఇవాళ ఇవాటి పేపర్ రేపు చిత్తు కాగితం అనేటువంటి అహంకారంగా వాళ్ళు వివరిస్తుంది తప్ప ఇవాళ మీడియా ఏ ప్రజల సమస్యలను అయితే ప్రస్తావించే ప్రయత్నం చేస్తుందో ఆ మీడియా పట్ల కూడా వీళ్ళు చులకడమని తప్ప వాళ్ళు రాసిన దాని మీద స్పందన లేదు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. రెండవది, పదే నేను చేస్తున్న డిమాండ్ విజ్ఞప్తి ఏంటంటే
మానేరు నది చాలా చిన్న నది, అది కరీంనగర్ డ్యామ్ కింద ఉన్న వాగు. కొన్ని వందల సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా అలా ఇసుక మేటలు పెట్టినాయి. కొంచెం లోకల్గా ఉండేటువంటి వాళ్ళకు ఉపయోగపడుతుండే. ఆ ఇసుక ఉండడం వల్లనే కొన్ని వేల బావులు, కొన్ని లక్షల బోర్లు వేసుకొని అటుపక్క ఇటుపక్క పంటలు పండించినటువంటి రైతులకి ఆ మానేరు వాగు మీద కన్నేసి అందులో ఉన్న ఇసుకని వేలంపాట రూపంలో వాళ్ళ బంధువులకే కట్టబెట్టి వేల కోట్ల రూపాయల ఇసుకను తరలించకపోతారు. వందల కోట్ల రూపాయల రోడ్లు వేస్తే ఆ రోడ్లను కూడా ధ్వంసం చేసిండ్రు. ఇవాళ కొంతమందికి నాయకులకు వెలగట్టి హమాలీల పేరిట డబ్బులు ఆశ చూపి ఎవరు తిరగబడితే వాళ్ళు, ఎవరు మల్లబడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇక దండకపోతున్నారు. పోలీస్ స్టేషన్లు అన్నీ కూడా పూర్తిగా ఇసుక కాంట్రాక్టర్లు మోకరిల్లిపోయి, మరి వాళ్ళు ఏమిస్తున్నారో తెలియదు కానీ మోకరిల్లిపోయి వాళ్ళ జాబ్ కూడా ఇలా పోలీస్ స్టేషన్ చేసే పరిస్థితి వచ్చింది. మొన్న ఆశ్చర్యకరంగా ఏంటంటే ఇక్కడ తనులకాడ ఒకటి క్వారీనే పోలీసుల క్వారీ అని చెప్పి చలమని అవుతుందని చెప్పి చెప్తాను. అంటే ఈ యొక్క ఇసుక ట్రాక్టర్ పోతే నెలకు 5,000 రూపాయల మామూలు, ఒక లారీ పని మీద తీసుకొని 4 లారీలు పోతే దానికి ఇది మామూలు. ఒక మాట చెప్పాలంటే అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, ఇవాళ కొంతమంది పోలీసులు ఇసుక మాఫియాకు అండగా ఉంది. ఇవాళ మానేనంతా కూడా బొందలగడ్డగా మార్చిండు. మొత్తం రాళ్ళు తెలిగిపోయినాయి, వాగండిపోయింది. రేపు అటుపక్క పెద్దపల్లి కానీ, ఇటుపక్క హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ, మానకొండ కాన్స్టిట్యూన్సీ కానీ మొత్తం ఎడారిగా మారిపోయేటువంటి ఆస్కారం లేదు. దీని మీద ఇన్నిసార్లు మాట్లాడుతున్నా కూడా స్పందన లేదు. దీని మీద ముఖ్యమంత్రిగా దృష్టి పెట్టాలని చెప్పిపోతున్నా. లేకపోతే తప్పకుండా ప్రజలను చైతన్యపరిచి ప్రజలను అందరం కలిసి దీని మీద ఒక కార్యాచరణ కూడా రూపొందించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అట్లనే దళిత బంధులో నేను చాలాసార్లు స్వయంగా హుజరాబాద్ నియోజకవర్గంలోనే దొంగ బిల్లు సృష్టించి ₹1,00,000, ₹2,00,000 వాళ్ళ దగ్గర దండుకుంటాను. నాకు వందల కొద్ది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎందుకంటే వందల కొద్ది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తప్పకుండా పంపిస్తాం ముఖ్యమంత్రి గారే స్వయంగా తెలంగాణ భవన్లో ఆవిర్భావ దినోత్సవం అనే పేరిట కెమెరాలు బంద్ చేయించి సెల్ ఫోన్లను లోపలికి అలవ్ చేయకుండా ఆఫ్ ద రికార్డ్ అని చెప్పి ఉపన్యాసంలో స్పష్టంగా చెప్పినట్టు అన్ని పేపర్లు వచ్చినాయి. జ్యోతి పేపర్లో కూడా మన హెడ్లైన్స్ రాసింది, అన్ని పేపర్లు రాసింది. నిన్ననో ఇవాళ మంత్రి గారు కూడా ఎర్రబెల్లి దయాకర్రావు గారు కూడా నిజమే మా వాళ్ళు కొంతమంది డబ్బులు వసూలు చేసినటువంటి సమాచారం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి చెప్పారు. అంటే పేపర్లలో పతాక శీర్షికలలో వచ్చిన ఇవాళ స్వయంగా మంత్రులే అవును నిజమే కొంత హెచ్చరిక చేసామంటే వాస్తవమే చెప్పిన తర్వాత కొంతమంది సైకోలు మాత్రం ముక్కులేరు రాస్తా గిక్కులేరు రాస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు. 100కు 100% తెలంగాణ వ్యాప్తంగా నియోజకవర్గంలో 100 మందికి దళిత బంధు ఎక్కడైతే ఇచ్చిందో 2 లక్షలు 3 లక్షలు అంతడానికి కాదు కానీ కొన్ని దగ్గర 2 లక్షలు 3 లక్షల రూపాయలు తీసుకొచ్చినట్టుగా స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పింది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం నిజాయితీ ఉన్నా తక్షణమే వాళ్ళ పేర్లు బయట పెట్టాలి. తీసుకున్న వాళ్ళ పేర్లు వాళ్ళు బర్తరఫ్ చేయాలి. 2 మూడోది వాళ్ళ డబ్బులు పేదవాళ్ళు అసలే దళితులు ఆ పైన పేదవాళ్ళు దళిత పేదవాళ్ళ దగ్గర కడుపు కొట్టి 2 లక్షల రూపాయలు 3 లక్షలు తీసుకున్నటువంటి దుర్మార్గులు ఎవరైతున్నారో ఆ డబ్బుల్ని ఆ కుటుంబాలకు వసూలు చేసేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నిన్న పోలీసుల రాజ్యం ఎట్లా అయిపోయిందంటే అధికార పార్టీ ఏది చెప్తే కానీ వాళ్ళ నాయన తీసుకొచ్చి లోపల పెట్టు, ఆయన మీదకి సెక్షన్ కేసు పెట్టు, ఆయన రాత్రిపూట కొట్టు, ఆ కొడుతున్నప్పుడు ఏడిసే ఫోటోలు నాకు పెట్టు, వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టు. ఇది నిత్యకృత్యంగా మారిపోయింది. అక్కడక్కడ కొంతమంది పోలీస్ ఆఫీసర్లు చట్టాన్ని లోబడి పనిచేయడం కాకుండా వాళ్ళకు జీతగాలుగా పనిచేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు జీతగాలుగా పనిచేస్తున్నారు. అక్కడక్కడ పోలీస్ స్టేషన్లో 15 లక్షల రూపాయల చొప్పున లంచాలు ఇచ్చి 25 లక్షల రూపాయల చొప్పున లంచాలు ఇచ్చి వచ్చి మొత్తం వాళ్ళు చెప్పిందే వేదంగా భావించి బ్రోకర్లాగా మారిపోయి ఇవాళ నువ్వు ఇక్కడి పని చేస్తాను, ఇది మంచిది కాదు. ఇలా వేరే ఇంకా పోలీస్ స్టేషన్లో ఈ తక్కువ కాలంలోనే
కోట్ల రూపాయలు ఇసుక ట్రాక్టర్ల దగ్గర ఇసుక లారీల దగ్గర వసూలు చేసినట్టుగా మొత్తం ఆధారాలు వస్తూ ఉన్నాయి. నిజంగా ఒక ఎస్ఐ స్థాయి అధికారి గిన్ని డబ్బులు వసూలు చేసే స్థాయికి వచ్చిందంటే ఇట్లా ప్రజలను ఎంత దోపిడీ చేస్తున్నారు, వనరులను ఎట్లా దోసుకపోతున్నారు, దోపిడీదారులకు ఎట్లా కాపలాగా ఉంటున్నారు పోలీసులు అనేది దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇవన్నీ మేము చెప్తుంటే ఇవాళ వాళ్ళు గట్టిగా మాట్లాడుకుంటారు పోతారని చెప్పి అనుకుంటారు. ఈ ప్రాంత ప్రజలు కానీ తెలంగాణ ప్రాంత ప్రజలు కానీ ఇవన్నిటినీ మౌనంగా చూస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడు ఎట్లా కనుగాల్చి బాధపడ్డానో అదంతా కూడా చేస్తారు. దీని మీద కరీంనగర్ సిపి గారు తప్పకుండా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది మంచిది కాదు. ఇవాళ పోలీసు వ్యవస్థ ఒకప్పుడు తెలంగాణ పోలీసులు అంటే ఇంత గౌరవం విలువ ఉండేది. ఆ గౌరవాన్ని ఆ విలువనంతా కూడా మట్టగలుపుతున్నారు. దృష్టి పెట్టమని చెప్పి కూడా కరీంనగర్ సిపి గారికి తెలియజేస్తా ఉన్నా. దీన్ని అరికట్టాలని చెప్పి కూడా తెలియజేస్తాను. ఇసుక మీద తప్పకుండా ఈ పోలీసుల ఎక్సెస్ మీద భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి తప్పకుండా కొట్లాడుతుంది. మీ పార్టీకి చెందిన నేరేళ్ల మహేందర్ గౌడ్ను మొన్న అక్రమంగా అరెస్ట్ చేసిరని అన్నారు కదా, దానిపైన మొన్న అర్ధరాత్రి సమయంలో అస్వస్థకు గురైన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి తీసుకొచ్చిండు. అతన్ని బంజీరాయిట్ వాహనంలో మళ్ళీ ఎంజిఎం తరలించారంటే వరంగల్ను కరీంనగర్కు అటు తిప్పడం వల్ల దానిపైన మీరు ఆయనను ఏ విధంగా చేసుకోవాలన్నారు? ఈ దళితబంధు పైన కౌశిక్ రెడ్డి గారు చర్చకు సిద్ధమని చెప్పేసి మీకు సవాల్ విసురుతున్నారు. ఇక్కడ కూడా ఈ దళితబంధు పథకం హుజరాబాద్ పైలట్ ప్రాజెక్టులో ఇక్కడ కూడా అక్రమ జరగాలని స్పష్టం చేసి ఈ విషయంపై చర్చకు ఎమ్మెల్యే గారు ఇక్కడ సిద్ధమని చెప్పేసి ఇప్పుడు జ్ఞానం ఉన్నందుకు మాట్లాడచ్చు, పద్ధతి ఉన్నందుకు మాట్లాడచ్చు. ఇప్పుడు ఇవన్నీ తప్ప ఈ పేపర్లో నడిచి తప్ప ముఖ్యమంత్రి గారు మాట్లాడింది తప్ప లేకపోతే దయాకరణ వారు స్పందించింది తప్ప దంతబస్తీలో మొత్తం మీరు పోయిరాండి ఒకసారి తెలుస్తుంది ప్రశ్నలప్ప చిల్లరగా మాట్లాడే కాదు. దానికి ఏది మాట నడుతుంది. కొద్ది రోజులు ప్రగతి భవన్ అండా చూసుకొని మిడిసిపడేటువంటి కొంతమంది వ్యక్తులకు ప్రగతి భవన్ కాలేజ్ అంటే వాళ్ళ బతికేది. ఇప్పుడేంటి చేస్తుంది ఇంటిపేటలో చక్రధర గౌడ్ అని చక్రధర గౌడ్ వాళ్ళ కుటుంబం వాళ్ళ వైఫ్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్ట. మరి ఏమైనా కేసులు ఉంటే పోలీసులు అరెస్ట్ చేయాలి, పోలీసులు విచారణ చేయాలి. విచారణ జరిగిన తర్వాత నిజమని చెప్తే కేసులు పెట్టాలి. కానీ భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి బట్టగాల్చి మీదేసే పద్ధతులు. నిన్ననే ఒక వీడియో చూసిన కమలాపూర్ పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో ఇదే జరుగుతుందో అంతటా అని చెప్పి మాట్లాడుతున్నాను. పోలీస్ స్టేషన్లు మావే, కలెక్టరేట్లు మావే, ఎంఆర్ఓ ఆఫీసులు మావే, ఎంపీడీఓ ఆఫీసులు మావే అని చెప్పి ప్రగల్భాలు పడుతున్నారు. అధికారం చేతుందని టాస్క్ ఫోర్స్ పోలీసులతోటి తీసుకుపోయినట్టు ఇలా వార్తలు వస్తూ ఉంది. నేను తీవ్రంగా ఖండిస్తున్నా. దేశంతగా విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగానే ఏమైనా కాంప్లైంట్ ఉంటే తప్పకుండా కన్సర్న్ పోలీస్ స్టేషన్లో విచారణ జరపాల్సిందే, దాన్ని నిగ్రహించాల్సిందే. కానీ ఇట్లా భయభ్రాంతుల గురించి మంత్రులు చెప్పంగానే నాయకులు చెప్పంగానే అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుపోవడం తగదు. భార్యాభర్తలు ఇద్దరు తీసుకుపోవాలని చెప్తాను. ఇవాళ తప్పకుండా దీని మీద తక్షణం స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. వాళ్ళు ఎక్కడున్నారో ఆచూకీ చెప్పాలని డిమాండ్ చేస్తాను. ఇంతపాటు పోలీసుతో పాటు ఇతర శాఖ అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారు. పోలీసుతో పాటు ఇతర శాఖ అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు, అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని మీరు ఆరోపిస్తున్నారు. దీనిపైన మీరు ఏమన్నా పై అధికారుల సంబంధిత పై అధికారులు కానీ న్యాయపూరితంగా నేను చేయబోతున్నారు. ఇప్పటికే మీకు మానేరు వాగు ఇసుక మీద జరిగినటువంటి అక్రమాల మీద బేసికల్గా మేము పర్యావరణ అనుమతులు లేదని చెప్పి మీకు కేసు వేసిన దానికి వచ్చింది మాకు. తర్వాత ఇప్పుడు వీటి మీద కూడా తప్పకుండా మానవ హక్కుల కమిషన్ జాతీయ స్థాయిలో కానీ ఇక్కడ స్టేట్లో కానీ అందరికీ నేనే స్వయంగా ఉత్తరాలు రాసి పంపించే ప్రయత్నం చేస్తాను. ఇవి జరుగుతున్నటువంటి అన్ని అక్రమాలు, ఇలా హుజరాబాద్ సిఐ చేసినటువంటి అక్రమ అరెస్టులు కావచ్చు, అక్రమంగా కొట్టుడు కావచ్చు, ఇవాళ అక్రమంగా వచ్చి చేస్తున్నటువంటి వెనువెంక పోలీస్ స్టేషన్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వాటి మీద తప్పకుండా మా టీంలు మాకు పనిచేస్తున్నాయి. ఇప్పటిదాకా మేము సెట్ అవుతుంది, పట్టించుకుంటారు, ఇది డెమోక్రసీలో తప్పకుండా ఇట్లాంటి వాటికి దృష్టి పెట్టాలని చెప్పి అనుకుంటున్నాం. దృష్టి పెట్టని కాలం వచ్చినప్పుడు ఎట్లా స్పందించాలో ఎవరికి కంప్లైంట్ చేయాలో కంప్లైంట్ చేస్తాం. న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది.
కొన్ని వ్యవస్థల మీద కూడా నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్.